స్థానాల్లో పోటీ చేస్తారు. ఏ స్థానాల్లో ఏ అభ్యర్థులు పోటీ చేస్తారు? మొదటి నుంచి పార్టీతోటి అంటిపెట్టుకున్న అభ్యర్థులు పోటీ చేస్తారా, లేకపోతే పారాచ్యూట్ నాయకులు ఏమన్నా కొత్తగా పార్టీల్లోకి వచ్చి అటు టీడీపీ నుంచి కానీ జనసేన నుంచి కానీ కొన్ని స్థానాల్లో పోటీ చేసే అవకాశం ఉందా? ఏదేమైనప్పటికీ కూడా గతంలోనే టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు గారు చెప్పిన వ్యాఖ్యలు, చేసిన మాటలు, గెలుపు గుర్రాలకే టికెట్లు ఇస్తాం, ఈసారి ఖచ్చితంగా రేసులో ఉండేవారికే టికెట్లు ఇస్తామంటూ టీడీపీ అధినేత వ్యాఖ్యలు చేశారు. అదేవిధంగా జనసేన అధినేత కూడా సీరియస్గా ఎలక్షన్ చేసేటువంటి అభ్యర్థులకు మాత్రమే టికెట్లు ఇస్తాం, టికెట్లు కేటాయిస్తాం అని అయితే స్పష్టంగా చెప్పారు. మొత్తానికి టీడీపీ జనసేన కూటమిలో సీట్ల పంచాయతీ అసలు తేలేదు. ఎప్పుడు జనసేనకు 24, 26 అంటూ పెద్ద ఎత్తున ప్రచారం సాగుతూ ఉంది. అయితే ఈ ప్రచారం వెనకున్న వ్యక్తులు ఎవరు? నిజంగానే జనసేనకి 24 సీట్లు, 26 సీట్లు, 28 సీట్లకే పరిమితం అవుతుందా, లేకపోతే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ టీడీపీ జనసేన పొత్తును విచ్ఛిన్నం చేయాలనేటువంటి కుట్రతోటి జనసేనకి తక్కువ సీట్లు అంటూ జన సైనికులను రెచ్చగొట్టేటువంటి వ్యాఖ్యలు ఏమైనా చేస్తుందా అనేది అయితే ప్రశ్నార్థకంగా మారింది. మొత్తానికి టీడీపీ జనసేన మధ్య పూర్తి స్థాయిగా సీట్ల పంచాయతీ ఒప్పందం కుదిరి ఎప్పుడైతే వస్తుందో, కంప్లీట్గా సీట్లు ఏదైతే డిక్లేర్ అయిపోతాయో అప్పుడు జగన్మోహన్ రెడ్డి 30 ఏళ్ల సీఎం కళ అనేది నెరవేరకుండా ఉండేటువంటి పరిస్థితి ఉంటుందనేటువంటి గురించి చర్చ కూడా. ఎందుకంటే తాను ముఖ్యమంత్రి అయిన తర్వాత 30 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా తాను ఉండాలంటూ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గతంలోనే వ్యాఖ్యానించారు. అయితే ఏది ఏమైనప్పటికీ కూడా తెలుగుదేశం జనసేన మధ్య సీట్లు పంచాయతీ అనేది ఒక కొలిక్కొచ్చుతుందో రాదా అనేటువంటి అంశాలు చర్చిద్దాం. ఇదే ఇవాళ హాట్ టాపిక్లో మనతో పాల్గొనడం కోసం బొలిశెట్టి శ్రీనివాస్ గారు, జనసేన పార్టీ సీనియర్ నాయకులు, తాడేపల్లిగూడెం నియోజకవర్గ ఇన్ఛార్జ్, మనతోటి జూమ్ కాల్ అందుబాటులో ఉన్నారు. అదేవిధంగా సప్తగిరి ప్రసాద్ గారు, తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకులు, మనతోటి జూమ్ కాల్ అందుబాటులో ఉన్నారు. అదేవిధంగా తాటిపర్తి చంద్రశేఖర్ గారు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు, మనతోటి స్టూడియోలో అందుబాటులో ఉన్నారు. రైట్, ముందుగా డిబేట్ స్టార్ట్ చేసే ముందు సీనియర్ జర్నలిస్ట్, రాజకీయ విశ్లేషకులు అక్షర సత్యం గారు ఉన్నారు, ఫోన్ కాల్ అందుబాటులో ఉన్నారు. ఒకసారి అక్షర సత్యం గారితో మాట్లాడదాం. సత్యం గారు, గుడ్ మార్నింగ్ అండి. సార్ గుడ్ మార్నింగ్ సార్, మీకు ప్యానల్లో ఉన్న పెద్దలందరూ కూడా నమస్కారం సార్. ఏంటి సత్యం గారు, మొత్తానికి 2 రోజుల నుంచి జనసేనకు ఎన్ని స్థానాలు జనసేన పోటీ చేస్తుంది టీడీపీ జనసేన కూటమిలో? అయితే గౌరవప్రదమైనటువంటి పొత్తులకు మాత్రమే నేను అంగీకారం తెలుపుతానంటూ గతంలోనే జనసేన అధినేత అనేక సందర్భాల్లో వ్యాఖ్యానించారు. అయితే ఇప్పుడు ఈ రూమర్స్ ఏంటి? 24 సీట్లు అంటూ, 26 సీట్లు అంటూ, 28 సీట్లు అంటే ఇవి రూమర్సా, లేకపోతే వాస్తవాలా, లేకపోతే వైసీపీ ఈ టీడీపీ జనసేన పొత్తుని విచ్ఛిన్నం చేసేటువంటి క్రమంలో వారేమన్నా ఒక ఫాల్స్ న్యూస్ స్ప్రెడ్ చేస్తున్నారు అనుకోవచ్చా సత్యం గారు? సార్ ఇప్పుడు సాక్షి టీవీలో కానీ లేదా TV9, NTV వాటిలో వస్తే ఖచ్చితంగా సాక్షి ప్రేరేపిత వార్త అనొచ్చు 24 సీట్లు అన్నది. కానీ పచ్చ మీడియాలోని లేదా పచ్చ పేపర్లోని 24 సీట్లను వస్తున్నాయంటే చంద్రబాబు, జగన్మోహన్ రెడ్డి గారి ప్రమేయం లేనట్టు కదా, చంద్రబాబు నాయుడు గారి ప్రమేయం ఉన్నట్టే కదా. చంద్రబాబు నాయుడు గారి నైజం ఎప్పటి నుంచో తెలుసండి. ఆయన మీడియాకి లీక్ చేసి ఇక్కడికి వస్తుంటాడు. దాన్ని అర్థం చేసుకోకుండా 2 ఉంటాయి. జగన్మోహన్ రెడ్డి గారు వచ్చేది విచ్ఛిన్నం చేయడం కోసం చేసినవి ఉంటాయి. చంద్రబాబు నాయుడు గారు 24 సీట్లు ఇస్తున్నామని లీక్ చేసి రేపొద్దు ఇంకో 4 సీట్లు ఎక్కువ ఇస్తున్నాం మీ గురించి అని చెప్పి ఇది కూడా అయ్యి ఉండొచ్చు. ఇక్కడ బేసిక్ అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే సార్, 24 సీట్లు అంటే ఖండించే మొనగాడి జనసేన పార్టీ నుంచి లేకపోవడం చాలా దౌర్భాగ్యం సార్. ఎందుకంటే తెలుగుదేశం కనిపించట్లేదే అండి సత్యం గారు 24 అభ్యర్థులు జనసేన పార్టీలో. నేను ఎక్కడ వెళ్ళలేదు సార్. 24 సీట్లు కూడా బేసికల్ గా ఒకటి అర్థం చేసుకోవాలంటే అసలు జనసేన పార్టీకి మద్దతునిస్తున్న వాళ్ళు ఏం కోరుకుంటున్నారు అనేది ప్రిన్సిపల్ అర్థం చేసుకోవాలి. వాళ్ళ లక్ష్యం జగన్మోహన్ రెడ్డి దించి చంద్రబాబు నాయుడు ఎక్కించడం, లేదా చంద్రబాబు నాయుడు దించేసి జగన్మోహన్ రెడ్డిని ఎక్కించడం కాదు. వాళ్ళిద్దరూ ఒకటే, ఈ అణగారిన వర్గాలు అణిచివేయడంలో. అయితే చంద్రబాబు నాయుడుతో పొత్తును పెట్టుకోవడానికి సమర్థత. ఎందుకంటే ఏకకాలంలో మనం ముగ్గురు కలిపి యుద్ధంలోకి వెళ్తే ఆ 2 సామాజిక వర్గాలు లేదా 2 పార్టీలు ఒకటైపోతున్నాయనేది చరిత్ర నిరూపిస్తుంది. సో అటువంటి పరిస్థితుల్లో పొత్తు పెట్టుకోవడానికి అందరూ అంగీకరిస్తున్నారు. కానీ ఆ పొత్తు దేనికోసం? జగన్మోహన్ రెడ్డి గారు నింపేసి చంద్రబాబు నాయుడు గారు సీఎం చేయడం కోసం 24 సీట్లు 34 సీట్లతో పవన్ కళ్యాణ్ గారు సీఎం అవుతారా, లేదా పవన్ కళ్యాణ్ గారు నమ్ముకున్న వాళ్ళకి అధికార పణాలు వస్తాయా? అంటే ఈ అణగారిన వర్గాల లక్ష్యం ఒకరిని దింపడానికి ఒకరిని ఎక్కించడమేనా? 1983లో ఆ రెడ్డి సామాజిక వర్గ అధికారం ఏదో ఆధిపత్యం అనాయించాలని ఎన్టీ రామారావు గారు తీసుకొచ్చారు తెలుగుదేశంలో. మళ్ళీ 89లో కమ సామాజిక వర్గం అంత కాపులు అంచేస్తుందని మళ్ళీ కాంగ్రెస్, మళ్ళీ రెడ్డి సామాజిక 89
మా రంగాన్ని చంపించినది మాకు అన్యాయం చేయలేదు, కాపులకు చేయలేదని మళ్ళీ కమ్మ సామాజిక వర్గ తెలుగుదేశం అధికారులు తీసుకొచ్చారు, మళ్ళీ రాజశేఖర రెడ్డి గారు గెలిపించారు, మళ్ళీ చంద్రబాబు నాయుడు గారు గెలిపించారు. అంటే ఒకరు దించడం ఒకరు ఎక్కడానికైనా జనసేన పార్టీ ఉన్నది, మన కాపులు దళితులు బీసీలు ఉన్నది, లేదా మనం అంటూ మనం పోరాటం చేసుకుందాం, మన బలాన్ని మనం నిరూపించుకుందాం. 1 రాని 100 రాని 1% రాని 50% రాని ముందుకెళ్ళడమా అనేది ఆలోచించాలి సార్. ఏంటి సార్ ఈ రోజున అడిగి ఇప్పుడు వైసీపీ సీట్లు మారుతుంది అన్నారు, ఎవరితో మారుతుంది సార్? బీసీలు మారుతుంది, కాపులు మారుతుంది, దళితులు మారుతుంది, రెడ్డి సామాజిక వర్గానికి ఎదురు ఎవరిని మార్చడంలే. అదే చంద్రబాబు నాయుడు గారు ఎవరు జ్యోతుల నెహ్రూ జనసేనలో ఉన్న సీట్లని మేమే ఇస్తాం, మా చంద్రబాబు నాయుడు గారు నేనే దిక్కు పెడతానంటే కనిపించే వనగాడు లేడు ఇవాళ జనసేన పార్టీలో. అంటే ఎవరన్నారు? ఎవరు చంద్రబాబు గారు ఏమన్నా బహిరంగంగా చెప్పారా, లేకపోతే మీకేమన్నా చెప్పారా జనసేన సీట్లు కూడా నేనే డిసైడ్ చేస్తానని? జ్యోతుల నెహ్రూ అనే వ్యక్తి తెలుగుదేశం పార్టీ. సరే, ఎవరు జ్యోతుల నెహ్రూ? ఒక నియోజకవర్గానికి పరిమితమైనటువంటి నేత, ఒక మాజీ శాసనసభ్యుడు, ప్రస్తుతం ఓడిపోయి ఉన్న వ్యక్తి. ఆయన ఎవరో ఏదో మాట్లాడారని అదే దాన్ని తీసుకొచ్చి చంద్రబాబు నాయుడు గారికి అంటగట్టేసి అది ఎంతవరకు కరెక్ట్? ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు ఏమంటున్నారు? పొత్తుకి వ్యతిరేకమైన ఎవరైనా స్టేట్మెంట్ ఇచ్చినా, తెలుగుదేశం మీద ఎవరైనా వ్యతిరేక స్టేట్మెంట్ ఇచ్చినా పార్టీ నుంచి సస్పెండ్ చేస్తానంటున్నారు. అదే స్టేట్మెంట్ చంద్రబాబు నాయుడు గారు ఎందుకంటలేదు? ఇస్తారు. ఎందుకంటే ఈ మధ్య కాలంలో లోకేష్ గారు అన్నట్టున్నారు, పొత్తును విచ్ఛిన్నం చేసేటువంటి స్టేట్మెంట్స్ ఇవ్వద్దని. మంచి పాయింట్ గుర్తు చేశారు నాకు లోకేష్, మంచి పాయింట్ గుర్తు చేశారు నాకు. లోకేష్ బాబు గారు తుల్లో మీటింగ్ పెట్టినప్పుడు జనసేన కార్యకర్తలు లోకేష్ బాబు గారు డయాస్ మీద ఉండగా ఒక ప్రశ్న అడిగారు. సార్, మేము రాజ్యాధికారం కోసం పోరాడుతున్నాం దశాబ్దాలుగానే, మేము అందుకని జనసేన పార్టీ వెనకాల ఉన్నాం, మేము డబ్బు లేని వాళ్ళమి. జనసేన పార్టీ చూస్తే ఇది పబ్లిక్ మీటింగ్ లో అడిగిన మీ స్పీచ్ అన్న సొంత కవిత్వం కాదు. జనసేన చూస్తే తెలుగుదేశం మాట ఏమంటుంది? తెలుగుదేశం అధికారులకు వస్తే మా జనసేనకి రాజ్యాధికారం వస్తుంది, సమపరాధం ఉంటుంది లేదని అడిగితే లోకేష్ బాబు రాముడు సీత రాష్ట్రం అన్ని చెప్పారు, కానీ రాజ్యాధికారం గురించి జనసేనకి అధికార చేతికి సమాధానం చెప్పలే. పబ్లిక్ మీటింగ్ లోనండి లోకేష్ బాబు గారి స్పీచ్ లో 20 సార్లు తెలుగుదేశం ప్రభుత్వం అధికారులకు వస్తుందని, లాస్ట్ లో జనసేన తెలుగుదేశం ప్రభుత్వం ఒక్కసారి అన్నారు సార్. దీన్ని పొత్తు అంటే జనసేన ద్వారా తెలుగుదేశం బాగుపడాలి, తెలుగుదేశం ద్వారా జనసేన బాగుపడాలి, అంతేగాని చంద్రబాబు నాయుడు గారిని సీఎం చేయడం కోసం, తెలుగుదేశం పార్టీని అధికారం తీసుకురావడం కోసం జనసేన మద్దతుని ఇవ్వట్లేదండి ఎవరు. ఇదే జరిగితే రేపు పొద్దున మళ్ళీ వైసీపీ అధికారంలోకి వచ్చే అవకాశం ఉంది. రైట్. అంటే ఇప్పుడు సత్యం గారు ప్రధానంగా చూస్తే ఇప్పుడు సీట్ల పంచాయతీ ఏదైతే ఉందో, ఒకవేళ జనసేనకు ఆశించిన స్థానాలు రాకపోతే ప్రధానంగా జనసేనలో ఉన్నటువంటి సామాజిక వర్గాలు ఏవైతే ఉన్నాయో అవి సపోర్ట్ చేస్తాయంటారా? హార్ట్ఫుల్గా లేవంటారా? సార్, ఖచ్చితంగా హార్ట్ఫుల్ గా చెయ్యు సార్. అయితే వాళ్ళు వ్యతిరేకించిన వల్ల ఫలితం ఏదవుతుంది అన్నది దాన్ని ఇప్పుడే చెప్పలేం, కానీ ఖచ్చితంగా ఈ వర్గాలన్నీ మళ్ళీ తెలుగుదేశం కూటమి తెలుగుదేశం ఓడించడానికి ట్రై చేస్తాయి. ఎందుకంటే 24 సీట్ల గురించి సార్ వీళ్ళు పొత్తు పెట్టుకునేది. 24 సీట్ల కోసం పవన్ కళ్యాణ్ తన జీవితాన్ని త్యాగం చేసేది, 24 సీట్ల కోసం వాళ్ళ తల్లి తండ్రిని అన్నగారి తిట్లు తిట్టించేది, 24 సీట్ల కోసం ఈ వర్గాలన్నీ పార్టీ పెట్టేది. చంద్రబాబు నాయుడు గారు ఇంకా బానిసత్వం చేయడానికి 24 సీట్లు తీసుకుని లేదా 34 సీట్లు తీసుకుని మద్దతు ఇచ్చేది. ఏమి సాధిస్తాం సార్? 24 సీట్లు తీసుకుని 24 మందిలో 20 మందో 24 మంది ఎమ్మెల్యేలు అయితే ఏమి సాధించ? కాపులకి ఏమవుతుంది, దళితులకి ఏమవుతుంది, బీసీలకి ఏమవుతుంది? అందులో మళ్ళీ 10 మంది అంతమంది కమ్మ సామాజిక వర్గం ఉంటారు, ఒక 6-7 రెడ్డి సామాజిక వర్గం ఉంటారు, మిగిలిన 90% కాపులు దళితులు బీసీలకి 10%, 8 మంది ఎమ్మెల్యేలతో ఏమి సాధించేస్తాం సార్? మార్పు మన మాట వింటాడా చంద్రబాబు నాయుడు? చంద్రబాబు నాయుడు గారు ఎటువంటి వ్యక్తో తెలియదా? మనకి సమ ప్రాధాన్యత. అయితే ఇప్పుడు ఒకటి అక్షర సత్యం గారు, ప్రధానంగా ఎవరైతే జనసేనకు మద్దతు ఇవ్వరో కాపు సామాజిక వర్గం నుంచి వారందరూ కూడా పాలి కాపులు అంటూ నిన్న మొన్నటి వరకు జనసేనలో చాలా మంది నేతలు బహిరంగంగా మాట్లాడారు. ఇప్పుడు ఆ వ్యాఖ్యలు చేయగలరా సార్? పాలి కాపులు అనే పదం ఏదో ఆవేశంతో చేస్తుంటారో తప్పు, కానీ అది ఎవరైందని ఒకటండి. ఇప్పుడు ముద్రగడ పద్మనాభం గారిని ఏమంటున్నాం మనం? ఉప్మా తాలింపుల కోసం కాపు ఉద్యమాలు చేశాడు అంటున్నాం. నిజం కూడా అయినా ఒప్పుకున్నా, నేను ఉప్మా తాలింపుల కోసం నా ఉద్యమం చేశానని. రేపు పొద్దున 24 సీట్ల కోసం మనం పొత్తు కొప్పలేదు, 34-40 సీట్లుగా పొత్తు కొప్పుకుని నాకు సీఎం అవసరం లేదు, నేను చంద్రబాబు నాయుడు గారిని తన లోకేష్ బాబు గారిని రేవంత్ బాబు గారిని సీఎం చేస్తాను, నేను పవన్ కళ్యాణ్ గారని, నేను రాజశేఖర రెడ్డి గారి అబ్బాయి జగన్మోహన్ రెడ్డి గారు అల్లు నొప్పుతున్న సీఎం చేస్తాను, ముద్రగడ పద్మనాభం అని, ఇలాంటి ఈ వర్గాలు ఏమైపోవాలి సార్? జగన్మోహన్ రెడ్డిని చంద్రబాబు నాయుడు సీఎం చేయడం కోసం ఈ వర్గాలు ఉన్నది అనేది ఆలోచించి రేపు పొద్దున మనల్ని కూడా విమర్శిస్తారు. మీరు అన్నారు చూసిన పాలు కాపులని ముద్రగడ పద్మనాభం తాలింపుల కోసం